శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్ష ప్రారంభంలో మీకు మొదటి 2 రోజులు కూడా మీరు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కానీ అన్నదమ్ముల వల్ల స్నేహితుల వల్ల లేదంటే మీ యొక్క సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి మరి ప్రారంభంలో 1-2 తారీఖుల్లో ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. దాని తర్వాత ఏదైనా విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ పోయే ప్రమాదం ఉంది. అవి మిస్ప్లేస్ అవ్వచ్చు. అవి కూడా కొంత జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే విలువైనటువంటి డాక్యుమెంట్ లాంటి వస్తువులు సమయానికి కనబడినప్పుడు వాటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఈ డాక్యుమెంట్సు, ఈ చెక్ బుక్స్ జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. మరి మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు అదృష్టవశాత్తు గత కొద్ది రోజులుగా మనకి ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఇంచుమించుగా మనకి 2వ తారీఖు తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే ఒక విధంగా మీకు కొన్ని కుటుంబ సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి వాటి నుంచి పరిష్కారమై మళ్ళా తిరిగి రాజీ పడే విధంగా ఉంటుంది. అలాగే వివాహ సంబంధాలు వెతికే ప్రయత్నంలో ఈసారి మీకు కొంతవరకు ఏదో ఒక వివాహ సంబంధం నెరవేరుతుంది. వ్యాపార పరంగా మీరు చేసుకునే కొత్త ఒప్పందాలకు కూడా ఈ కుజుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా క్రీడా రంగంలో కానీ ఏదైనా కాంపిటేటివ్తో కూడుకున్నటువంటి పోటీ పరీక్షలు కానీ ఇంటర్వ్యూలు కానీ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు దాంట్లో తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. అయితే రిస్క్తో కూడుకున్నవి అంటే కొన్ని ఈ మోటార్ సైకిల్ రేసులు లాంటి, అలాగే కారు రేసులు లాంటి ఈ మధ్యకాలంలో పోటీపడి ఓ పందాలు లాంటి బెట్టింగ్లు జరుగుతున్నాయి కదా, అటువంటి వాటిలో పాల్గొంటే మాత్రం చాలా వరకు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి రిస్క్తో కూడుకున్నటువంటి సాహసాలు మాత్రం చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే తృతీయంలో కుజుడు అష్టమ స్థానం అవుతుంది. కాబట్టి మరి అష్టమంలో కుజుడు ఎంత ప్రమాదమో తృతీయంలో కుజుడు కూడా అంతే ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కొంతమంది ఏదైనా సెటిల్మెంట్కో గొడవలకో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఎవరినన్నా తీసుకెళ్ళి వెళ్తేనే మంచిది. లేని పక్షంలో అయిన వాళ్ళే మీకు ఆపద తలపెట్టే అవకాశం ఉంటుంది. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు షష్ఠ స్థానాన్ని వీక్షించడం వల్ల మరి బంధువులే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి. అయితే ఏంటంటే గురువు రాశి యందు సంచరించడం వల్ల చాలా వరకు ఫిజికల్గా ఏదైనా ప్రమాదాలు జరగకుండా గురువు రక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దగా భయపడక్కర్లేదు. అయినా ఎప్పుడూ కూడా ముందు జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఇక చాలా వరకు మిగతా గ్రహాలు ఇంచుమించుగా ఒక 5 గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అందులో ముఖ్యంగా మీకు రవి, బుధ ఈ 2 గ్రహాలు మీకు చతుర్థ పంచమాధిపతులుగా ఒక విధమైనటువంటి విద్యాయోగాన్ని, నిపుణ యోగాన్ని, అలాగే ఒక సక్సెస్ని కూడా ఇవ్వడానికి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఒక లక్ష్మీ యోగం ఏర్పడింది, ఒక రాజయోగం కూడా ఏర్పడింది. అలాగే రవి ఏకాదశ స్థానంలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, మీ రక్త సంబంధికులు మీకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటూ మీ అభివృద్ధికి ఎల్లవేళలా సహాయపడడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు రాష్ట్రాధిపతిగా, షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రవితో కలిసి
ఒక విజయలక్ష్మి యోగం ఏర్పడడం జరిగింది. ఈ విజయలక్ష్మి యోగ ప్రభావం వల్ల మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులు ఏవైనా ఉన్నా, కోర్టులో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా, లేదంటే మీకు స్త్రీలతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ ఉన్న విభేదాలు సమసిపోయి అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. అలాగే కొంతమంది ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ రాజకీయ పదవి కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే 100కి 100 పాళ్ళు అవి మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఈ శుక్ర బుధ రవిగ్రహాల కలయిక వల్ల ఉన్నత విద్యా యోగం, అది సరస్వతి యోగం ఏర్పడింది. దాని కారణం వల్ల మీరు కానీ మీ సంతానం కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ కంపల్సరీగా ఉన్నత విద్యా అవకాశాలు దూర ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఏదైనా దానికి తగినటువంటి ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ రుణం ఫలించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ పక్షం నుంచే శని లాభస్థానంలోకి మారడం వల్ల ఇక్కడ నుంచి మీ యొక్క విజయ యాత్ర ప్రారంభమవుతుంది. అంటే ఒక విధంగా మీ యొక్క ధనం సంపాదించే వేట మొదలవుతూ ఉంది. మీరు ఏ రంగంలో ప్రవేశించినా, ఏ ప్రయత్నం చేసినా 100% ధనాదాయం పెరుగుతుంది, జన సహకారం పెరుగుతుంది. ఆ కారణం వల్ల మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, లేదంటే ఒక ఫైనాన్స్ రంగంలో ఉన్నా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, బ్యాంకింగ్లో ఉన్నా, ఏది ఏమైనప్పటికీ కూడా మల్టిపుల్గా మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. నిదానంగా అయినా ప్రధానంగా మీ యొక్క ధ్యేయం నెరవేరే అవకాశం ఉంటుంది. ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి 5 గ్రహాలు మీనరాశిలో ఉంటే, మరి గురువు పరివర్తన ద్వారా, అలాగే కుజుడు జలతత్వ రాశిలో ప్రవేశం వల్ల, ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి స్థితి. అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని, ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి. మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం, శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలయడం వల్ల, మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రుగ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి. దానివల్ల మీరు శివుని యొక్క, అంటే శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం, మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల, రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల, మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల, అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం, మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల, అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల, ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే, కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి, ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం, రుణాలు సుబ్రహ్మణ్య స్వామి, ఉద్యోగం, ఆర్థిక బాధలు ఇవన్నీ శని భగవానుడి కంటే శనిగ్రహం వల్ల కాబట్టి శివుడికి, మరి వ్యసనాలు, అపకీర్తి, దుష్ట ఆలోచనలు, బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం. సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది. అయితే ఏదన్నా ఇప్పుడు రేపు వస్తున్నటువంటి, అంటే ఆల్రెడీ మనకు ముందుగా ఉన్నాం కాబట్టి, మరి ఉగాది నాడు, అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు
ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచుతో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది. సో ఇవన్నీ మనకు కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి తొలుగుతారు. అది ఎక్కువగా మనకి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే విజయవాడ అవచ్చు, రాజమండ్రి అవచ్చు, కర్నూలు అవచ్చు, ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయో వాటి వల్ల. అలాగే ఆ అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది. స్వస్తి.